హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్ట్తో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, పులావ్లోకైనా, దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని చిక్కటి గ్రేవీతో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 5 గుడ్లను అయితే ఉడికించుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లని ఇక్కడ చూపించే విధంగా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 గుడ్లను అయితే తీసుకున్నాను కదా. మనకు కావాలంటే ఇంకో 2 గుడ్లని ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న గుడ్లని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్కని వేసుకుని, అలాగే 5-6 వరకు వెల్లుల్లి రేకల్ని పైనున్న పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5-6 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని, అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర ఆకును కూడా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కూరలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనకంత ఆయిల్ వద్దనుకుంటే కనుక తగ్గించుకుని వేసుకోవచ్చు. ఆయిల్ వేడవ్విన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయని ఒకటైతే తీసుకున్నాను. అదే చిన్నవైతే 2 ఉల్లిపాయల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు త్వరగా వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సరిగ్గా ఫ్రై చేయలేదంటే మనకి కూర అనేది పచ్చివాసన వస్తూ ఉంటుంది. సో అందుకని అలా కాకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కూర అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా ఇక్కడ చూపించే విధంగా ఉల్లిపాయ పేస్ట్లో నుంచి చుట్టూ ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు గ్రేవీకి సరిపడగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే వేసుకున్నాను. మనకి గ్రేవీ అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు, కారం, మసాలా సరిపోయింది లేనిది చూసుకుని, సరిపోతే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే కనుక ఈ కూర అడుగున మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్వేసరికి ఈ గ్రేవీ పైన ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవ్వి మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్లని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి.
అలాగే మనం గుడ్లని వేసిన తర్వాత ఈ గ్రేవీని గరిటతో కలపకుండా ఇలా గ్రేవీని గుడ్ల పైన వేసుకోవాలి. మనం ఎక్కువగా కలిపామంటే ఈ గుడ్లు విడిపోయి ఈ లోపల ఉన్న సన్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా గుడ్ల పైన గ్రేవీని వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని చల్లుకుని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు అవ్వేసరికి మనకి ఈ గ్రేవీ కూడా కాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పులావ్లోకైనా, దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.